వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అయ్యప్పరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5గురికి బలమైన గాయాలయ్యాయి. వాళ్ళందరినీ చికిత్స నిమిత్తం సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ లారీ అయ్యప్పరెడ్డిపాలెం సమీపంలో సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న కారు ఢీకొనింది. అదేవిధంగా ఆ కారును మరో లారీ, దాని వెనకాల మరో టెమెటా లోడుతో వస్తున్న అతివేగంగా వస్తున్న మినీ లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా క్యాబిన్తో పాటు మొత్తం ఆ డ్రైవర్ అదేవిధంగా క్లీనర్ ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళని ఈ సమాచారం తెలిసిన పోలీసులు, స్థానికులు మొత్తం వాళ్ళని బయటికి తీసేందుకు ఇరుక్కుని ఉన్న డ్రైవర్ క్లీనర్ బయటికి తీయడం సుమారు 2 గంటల పాటు పట్టింది. ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇటు చెన్నై వైపు, ఇటు విజయవాడ వైపు వెళ్ళే వాహనాలు మొత్తము సుమారు 2-3 కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. అయితే పోలీసులు ప్రత్యేక మోకులు, రోప్లతో లారీని తీసి అదేవిధంగా అందులో ఇరుక్కుని ఉండే క్లీనరు, డ్రైవర్లను కూడా బయటికి తీశారు. అప్పటికే వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అయితే ఇతర లారీలు అదేవిధంగా ఢీకొన్న లారీలు కావచ్చు, అదేవిధంగా కారులో ఉండేవారికి స్వల్ప గాయాలు అవ్వడంతో వాళ్ళని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చనిపోయిన ఇద్దరు ఏ ప్రాంతానికి చెందిన వారనేది ఇంకా గుర్తుపట్టలేదు. ప్రస్తుతము ఒక్కసారిగా వరుసగా 3 వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తున్నారు.